డ్రగ్స్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సినీ నటి రకుల్ ప్రీతి సింగ్లకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీపై వస్తున్న విమర్శలకు ఆ పార్టీ నేత డీకే అరుణ బదులిచ్చారు. డ్రగ్స్ కేసు కొత్తేమీ కాదని, ఇప్పటికే వారిపై నడుస్తుందని, అందులో భాగంగానే నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. తప్పు చేయకుంటే భయం ఎందుకని, అనవసరంగా ఏమీ నోటీసులు ఇవ్వరు కదా అని ఆమె వ్యాఖ్యానించారు. డ్రగ్స్ కేసులో నోటీసులు వస్తే దాన్ని బీజేపీకి ముడివేయడం సరికాదని హితవు పలికారామె. ఇక ఈ నోటీసులకు బీజేపీ ఏంటి సంబంధమని కూడా ప్రశ్నించారు. ఇక లిక్కర్ స్కామ్ పై కూడా డీకే అరుణ స్పందించారు. లిక్కర్ స్కామ్ లో కవిత పేరు బయటకు వచ్చాకే ఫామ్ హౌస్ కేసు వచ్చిందని అన్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలైతే ప్రతిభవన్లు ఎందుకు బంధించారని నిలదీశారు. సంతృప్తికరంగా లేకుంటే దాంట్లో ఏమన్నా విషయం ఉంటే దాంట్లో వాళ్ళకు బయట అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, దాంట్లో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా ఆరోపణలు వచ్చినాయి, ఎమ్మెల్యేల పేర్లు వచ్చినాయి, దాంట్లో చాలా మంది పెద్దల పేర్లు వచ్చినాయి. సో ఆ పేర్లన్నీ బయటకు వచ్చిన వాళ్ళందరినీ ఈరోజు నోటీసులు ఇచ్చి ఉండవచ్చు. వాళ్ళు ఆ నోటీసులు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు ఇచ్చేటటువంటి సమాధానాలు దాన్ని బట్టి ఇంకా విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. రీఓపెన్ ఏముంటుంది, డ్రగ్స్ కేసు ఆల్రెడీ నడుస్తున్నటువంటి కేసే. కొత్తగా రీఓపెన్ దాంట్లో విచారణలో బయటకు వచ్చేటటువంటి అంశాల సందర్భంగా వాళ్ళు నోటీసులు ఇచ్చి ఉంటారు. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఏది వచ్చినా ఎక్కడ ఏది వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క అంటే మొత్తం ఈ డ్రగ్స్ కేసు విషయంలో అయితే కొన్ని రోజులు నడిచినాయి. మీడియాలో కొన్ని రోజులు నడిచింది, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ. ఇన్ని రోజులకు వాళ్ళకు నోటీసులు వచ్చినాయి అంటే నిజంగా వాళ్ళకి సంబంధాలు లేకుండా నోటీసులు ఏం రాదు కదా. వాళ్ళకి ఏదో సంబంధాలు ఉండబట్టి నోటీసులు వచ్చి ఉంటాయి. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన సమాధానాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఏమి లేకపోవచ్చు, సంతృప్తికరంగా లేకుంటే దాంట్లో ఏమన్నా విషయం ఉంటాయి. దాంట్లో వాళ్ళకు బయట అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, దాంట్లో వాళ్ళకి సంబంధం ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ నోటీస్ ఇచ్చిన సందర్భంగా ఆరోపణలు వచ్చినాయి,